ఆ భారీ గాలి టర్బైన్లు చాలా నెమ్మదిగా తిరుగుతున్నప్పటికీ అవి శక్తిని ఎలా ఉత్పత్తి చేస్తాయో ఎప్పుడైనా ఆలోచించారు? ఇదంతా డిజైన్ పై ఆధారపడి ఉంటుంది. గాలి వాటిపై ప్రవహించినప్పుడు పీడన వ్యత్యాసాన్ని సృష్టించడానికి బ్లేడ్లు రూపొందించబడ్డాయి. ఒకవైపు అధిక పీడనం, మరొక వైపు తక్కువ పీడనం ఉంటుంది. ఈ పీడన వ్యత్యాసం బ్లేడ్లను తిప్పేలా చేస్తుంది. బ్లేడ్లు ఎంత పొడవుగా ఉంటే పీడన వ్యత్యాసం పెద్దదిగా మరియు ఎక్కువ లిఫ్ట్ అవుతుంది. బ్లేడ్లు అధిక వేగంతో విరిగిపోకుండా నిరోధించడానికి అవి సమానంగా ఎత్తేలా ఉండేలా కొద్దిగా వక్రీకరించబడతాయి. కానీ గాలి చాలా బలంగా ఉంటే లిఫ్ట్ ఇంకా ఎక్కువగా మారవచ్చు. కాబట్టి బ్లేడ్ల కోణం దానిని తగ్గించడానికి మోటార్ ద్వారా సర్దుబాటు చేయబడుతుంది. టర్బైన్లు గాలి దిశలో మార్పులను ట్రాక్ చేసే విండ్ సెన్సార్లను కూడా కలిగి ఉంటాయి. ఈ సెన్సార్లు గాలికి అనుగుణంగా టర్బైన్ ను స్వయంచాలకంగా సర్దుబాటు చేస్తాయి. శక్తిని ఉత్పత్తి చేయడానికి కీలకం గేర్ బాక్స్. ఇది జనరేటర్ కోసం నెమ్మదిగా బ్లేడ్ భ్రమణాన్ని 0 నుండి 1500 RPM వరకు వేగవంతం చేస్తుంది. బ్లేడ్లు నెమ్మదిగా కదులుతున్నప్పటికీ జనరేటర్ చాలా వేగంగా ఉత్పత్తి చేస్తుంది. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.